హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. అమ్మలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి అయితే పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, ప్రాసెస్ అయితే సిమ్లోనే స్టవ్ పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఫ్రెండ్స్. నెయ్యి కొంచెం ఇట్లా హీట్ కాగానే అందులో ఒక 10 బాదాంలు అయితే నేను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేయించుకుంటున్నాను అనమాట. ఇట్లా వేయించుకోవడం వలన డ్రై ఫ్రూట్స్కి ఇంకా కొంచెం టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ప్లస్ పచ్చివాసన కూడా పోతుందన్నమాట. ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ పాయసం అయితే చూపిస్తున్నాను అనమాట. ఎప్పుడు చేసే రకంగా కాకుండా ఈసారి నా ప్రాసెస్ అయితే ట్రై చేయండి. మదర్స్ డే స్పెషల్ అనమాట ఇది, ఓకేనా. చూడండి, అవి కొంచెం డ్రై ఫ్రూట్స్ వేగగానే మనము సేమియా అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఈరోజు ఒక 2 కప్స్ సేమియాని అయితే తీసుకుంటున్నాను, ఓకేనా. చూడండి, మనం మొదట ఏ కప్పు తీసుకుంటామో చివరి వరకు అదే కప్పుతో మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ఇలాంటి మెజర్ కప్స్ లేకుంటే ఇంట్లో ఏదైనా టీ గ్లాసెస్ ఉంటాయి కదా, కటోరీలు కానీ ఏదైనా దాంతోనైతే చేసుకోండి. పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట మనం కొలతలతో చేసుకుంటే, ఓకేనా. చూడండి, మన సేమియా కూడా ఆల్మోస్ట్ వేగిపోయిందనమాట. కొంచెం ఇట్లా బ్రౌనిష్గా వస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అందులోకి ఒక 3 కప్పులు పాలు అయితే యాడ్ చేసుకున్నాను నేను. తర్వాత సేమియా తీసుకున్న కప్పుతో 1 కప్పు షుగర్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఒక 10 జీడిపప్పులు అయితే నేను చిన్న మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నాను అనమాట. చూడండి, ఒక 10 అయితే వేసుకున్నాను. మనం ఏమి వేయించుకోనక్కర్లేదు అనమాట. ఇవి ఇట్లా పేస్ట్ అయితే పట్టుకోవాలి. ఇందులో ఇంకేం యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ నేను, షుగర్ గిగర్, ఓకేనా. మనం మరుగుతున్న సేమియాలను అయితే ఈ కాజు పేస్ట్ వేసుకున్నారనుకోండి, సూపర్ అనాల్సిందే. కాజు బర్ఫీ తిన్నంత ఫీలింగ్ వస్తుంది. అందుకే అన్నాను, ఎప్పుడు చేసుకునే రకంగా కాకుండా ఈసారి నా ప్రాసెస్లోనైతే చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇలా ఈ స్ట్రక్చర్గా రాగానే మనం స్టవ్ బంద్ చేసి ఇలాచీలు అయితే వేసుకోవాలి. వేసుకొని సర్వింగ్లో బౌల్లోకి యాడ్ చేసుకొని 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే కమ్మని కాజు సేమియా పాయసం రెడీ.